హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగిందండి. ఎలా జరిగింది, ఎలా డెకరేషన్ చేశాను, నా పూజ ఎలా జరిగింది, ఎవరెవరు వాయనంకి వచ్చారో ఫుల్ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా ఫస్ట్ టైం మన వీడియో ఎవరైతే చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే డెకరేషన్ తోని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ప్లెయిన్ గా ఉన్న గోడకి నా దగ్గర ఇలా చిన్నవి క్లిప్స్ లాంటివి ఉన్నాయండి. అవి గోడకు పెట్టేసి ఇలా ఒక థ్రెడ్ కట్టేసుకొని ఫస్ట్ మొత్తం ప్లెయిన్ చున్నీ వేసుకున్నాను. తర్వాత మీ దగ్గర రెడ్ కలర్ ఉంటే చున్నీలు రెడ్ కలర్ వేయండి, లేదంటే పింక్ అయినా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే వైట్ చున్నీ వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా రెడ్ చున్నీలు వేసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా థ్రెడ్ ని కట్టుకోవాలండి. 2 సైడ్స్ కూడా సేమ్ సైజులో తీసుకొని ఇలా మొత్తం దగ్గరకు చేసేసి థ్రెడ్ తోని నాట్ వేసేసుకోవాలండి. చూడండి, ఇలా 2 సైడ్స్ సేమ్ సైజులో ఇలా నాట్ వేసేసుకున్నాం అనుకోండి, లుక్ మంచిగా వస్తుందండి. డెకరేషన్ మొత్తం ఇలా ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. నేను ఇంకొంచెం డెకరేషన్ కోసం ఆర్టిఫిషియల్వి ఇవి బంతిపూల దండలు ఉంటాయి కదండి, అవి తీసుకొని వేస్తున్నాను. 2 సైడ్స్ కూడా ఇలా వేసేసుకొని మళ్ళీ మధ్యలో కూడా ఇలా డిజైన్ లాగా పైన కూడా ఒకటి ఇలా క్లిప్ పెట్టేసుకున్నానండి. నేను మీ దగ్గర ఇలాంటి క్లిప్స్ లేదనుకోండి, డబల్ టేప్ ఉంటుంది కదండి, డబల్ టేప్ ఇలా మొత్తం డెకరేషన్ ఇలా చేసుకున్నానండి. అయినా నాకు ఎందుకో సింపుల్ గా అనిపిస్తుంది. అందుకోసం ఈ మధ్యలో 2 స్టెప్స్ లాగా ఇంకొక దండ వేసేసుకున్నానండి. ఇప్పుడు నాకు లుక్ బాగా అనిపిస్తుంది. నేను సింపుల్ గా ఇలా డెకరేట్ చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టడానికి పీఠం కూడా వేసేసాను. ఇంకా తర్వాత అమ్మవారికి శారీ కట్టించాలి కదా, శారీని 2 ఫోల్డ్ చేసేసుకొని చిన్న చిన్నగా స్టెప్స్ పెట్టేసుకోవాలండి. కొన్ని పెట్టుకోండి, మీ చేతిలో ఎన్ని పడితే అన్ని. ఇలా మొత్తం ఒకసారి సెట్ చేసేసుకొని మనం బట్టలకి పెట్టే క్లిప్స్ ఉంటాయి కదండి, అవి పెట్టుకోండి. సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి, కానీ అవి తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ శారీ కూడా పాడవుతుందని చెప్పేసి ఈ బట్టల క్లిప్లు ఉంటాయి కదండి, బట్టలకు పెట్టుకునేవి, అవి పెట్టుకోండి. ఈజీగా తీసేసుకోవచ్చు మనం డెకరేట్ చేసేటప్పుడు. ఇంకా శారీ మొత్తం కూడా సేమ్ సైజు స్టెప్స్ తీసుకొని శారీ మొత్తం అలానే క్లిప్స్ పెట్టేసుకోవాలండి. ఇలా కొన్ని తీసుకొని పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇదిగోండి, ఫుల్ శారీ మొత్తం ఇలా పెట్టేసుకొని లాస్ట్ లో కొంగు ఉంటది కదండి, కొంగు మాత్రం అటు సైడ్ నుంచి చిన్న స్టెప్స్ లాగా తీసేసుకొని ఇలా చిన్న స్టెప్స్ లాగా తీసుకొని పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా సేమ్ సైజ్ లో మంచిగా నీట్ గా పెట్టేసుకొని శారీ మళ్ళీ ఇవే క్లిప్స్ పెట్టుకోవాలి, బట్టల క్లిప్పులు. ఇవి పెట్టుకోవడం వల్ల మనం డెకరేట్ చేసుకునేటప్పుడు ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఫస్ట్ అమ్మవారి ఇవి స్టెప్స్ వేయడానికి హాఫ్ మాత్రం వేసుకోవాలి ఒక బిందెలో, ఇంకొక బిందెలో మాత్రం ఫుల్ పెట్టేసుకోవాలి. ఈ కింద పెట్టే బిందెకి మాత్రం పైన పెట్టే బిందె కదలకుండా ఇలా నేను డబుల్ టేప్ స్టిక్కర్ ని వేసుకుంటున్నాను. 4 సైడ్స్ కూడా ఇలా డబుల్ టేప్ స్టిక్కర్ ని వేసేసుకొని ఇంకొక బిందెని పెట్టేసుకుంటున్నాను. ఈ బిందెలో మాత్రం హాఫ్ వరకే వేసుకోవాలండి రైస్ ని, ఎందుకంటే ఈ చీర స్టెప్స్ మొత్తం అందులో పట్టాలి. అందుకోసం ఈ మొత్తం అందులో వేసేసి స్టెప్స్ నీట్ గా అలానే ఉండాలి, కదలొద్దు, ఇంకా స్టెప్స్ మొత్తం విడిపోకూడదు అంటే ఫస్ట్ ఒక థ్రెడ్ తోని ఇలా కట్టేసుకోండి.
ఇంకా విడిపోకుండా ఉంటుంది. అసలు ఎక్కడ కదలవు. స్టెప్స్ మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. చూడండి సింగుల్ మొత్తం ఎంత బాగా వచ్చాయో. ఇలానే ఉంటాయండి. ఫస్ట్ అక్కడ థ్రెడ్ కట్టేసుకున్నారనుకోండి మనం అన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఇంకా అది మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న రాగి చెంబు తీసుకున్నాను నేను. దానిపైన కొబ్బరికాయను పెట్టుకోవాలి. బూరు తీయొద్దండి కొబ్బరికాయకు. ఇలా తీసుకొని అమ్మవారికి గాజులు వేయడానికి అలాగే కొంగు వేయడానికి ఇలా ఒక స్టిక్ ని కట్టుకోవాలండి. ఇలా థ్రెడ్ తోని ఇలా కట్టేసుకొని అమ్మవారికి కొంగు వేసుకోవాలి. చూడండి ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇంకా స్టిక్ కొంచెం పెద్దగా ఉంటే కూడా పర్లేదు. నేను ప్రతిసారి ఇదే పెడతాను కాబట్టి ఇదే పెట్టేశాను. ఇంకా స్టెప్ కి ఇలా ఫోల్డ్ చేసేసి పైన కనిపించకుండా సేఫ్టీ పిన్ పెట్టేసుకోవాలండి. సేఫ్టీ పిన్ పెట్టేసుకొని మనం నగలు అన్ని వేసుకునే వరకు ఈ కొంగు కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఉండాలంటే కింద కట్టాం కదండి ఆ థ్రెడ్ ని తీసుకొని పైన కట్టేసుకోండి. మనం వడ్డాలం పెడతాం కదండి అది పెట్టే వరకు ఇలా కట్టేసుకోండి. ఇంకెక్కడికి కదలకుండా మంచిగా ఉంటుంది. ఇంకా పైన కూడా రాగి చెంబు కూడా డబుల్ టేప్ స్టిక్కర్ ని పెట్టేసి ఇలా కొబ్బరికాయను పెట్టేసుకోవాలి. కొబ్బరికాయను పెట్టేసి అమ్మవారి రూపం ఉంటుంది కదండి. నేనైతే ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. ఇది ఈ రూపం తీసుకున్న తర్వాత ఇది థర్డ్ టైం అండి నేను వరలక్ష్మి వ్రతం చేయడము. ఇంతకుముందు అత్తమ్మ నార్మల్ గా మా మ్యారేజ్ కాకముందు అయితే నార్మల్ గా ఫోటో పెట్టేసి చేసుకునేదంట. నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఈ రూపం తీసుకొని ఇలా డెకరేట్ చేసి చేస్తున్నానండి. కొబ్బరికాయకి అమ్మవారి రూపాన్ని ఇలా కట్టేసుకుంటే అంతే అండి. చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నారు కదా అమ్మవారు. ఇంకా నగలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను వడ్డాలం పెడుతున్నాను. వడ్డాలం పెట్టిన తర్వాత నగలు వేసుకోవాలి. అమ్మవారికి పెద్ద పెద్ద సైజులో ఉన్నవి నిండుగా వేసామనుకోండి అమ్మవారు నిండుగా మంచిగా కనిపిస్తదండి. ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం చెప్పండి. నెక్స్ట్ టైం నేను అవి చేయకుండా చూస్తాను. ఇంక ఇవన్నీ వేసిన తర్వాత థ్రెడ్ ను తీసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను థ్రెడ్ కూడా తీసేసాను. మధ్యలో కట్టాం కదా మనము. ఇంకా ఫైనల్లీ అమ్మవారి డెకరేట్ అయితే అయిపోయిందండి. అమ్మవారిని అలంకరించడం అయిపోయింది. ఇది మొత్తం చేసే వరకు మాకు నైట్ 1 అయిందండి. ఇంకా మా కజిన్ సిస్టర్స్ వచ్చారు. మా పెద్దమ్మల కూతుళ్ళు అత్తమ్మ అందరం కలిసి చేసేవారికి ఆ టైం అయింది. ఇంకా మార్నింగ్ వచ్చేసి అమ్మవారికి గాజుల దండ చేద్దామని చెప్పేసి ఇక్కడ పసుపులో థ్రెడ్ ని ఇలా ముంచేసి చిన్న గాజులు తీసుకున్నానండి నేను. పెద్ద గాజులతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ తో చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పువ్వులు అల్లడం కంటే ఈజీ అండి ఇవి కట్టడం. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ గాజుకేమో నాట్ వేసేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్నాం అనుకోండి కొంచెం దారం ఎక్కువ ఇడిచి ముడి వేసుకోండి. అమ్మవారి కట్టడానికి కావాలి కదా. ఇంకా నెక్స్ట్ రెడ్ గాజు వేసుకుంటున్నాను. ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ వేసుకుంటే మంచి కనిపిస్తుందండి. ఇదిగోండి ఇలా పైనుంచి ఒకసారి కిందికి తీసుకొని ఇలానే సేమ్ 2 టైమ్స్ తీసుకోవాలండి దారంని. అయితే సేమ్ ఇట్లా పువ్వులు అల్లినట్టు మంచిగా వచ్చేస్తదండి. ఇదిగోండి ఇలా 2 టైమ్స్ తీసుకొని ఇంకొక గాజును తీసుకొని సేమ్ అదే ప్రాసెస్ లో 2 టైమ్స్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఇది గాజుల దండ అల్లే లోపు మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా సిస్టర్ రెడీ చేస్తుంది. ఫస్ట్ ఇలా ఇత్తడి చెంబు ఒకటి తీసుకొని దానికి సున్నం పెట్టేసి బొట్లు పెట్టేసుకోవాలండి పసుపు కుంకుమ. తర్వాత వాటర్ నిండుగా తీసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పువ్వులు 1 రూపీ కాయిన్ వేయాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత బూరు తీయని కొబ్బరికాయను పెట్టుకోవాలండి. పెట్టుకొని కొబ్బరికాయ చుట్టూ 5 తమలపాకులను పెట్టుకోవాలండి.
ఇంకా తర్వాత కలశం పెట్టడానికి ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న కలశంని ఆ ప్లేట్లో బియ్యం పైన పెట్టేసుకోవాలండి. అంతే అండి. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం చెప్పండి కామెంట్ బాక్స్లో, నేను సెర్చ్ చేసుకుంటాను నెక్స్ట్ టైం. ఇంక ఇక్కడ కలశం రెడీ చేసే లోపు నా గాజుల దండ కూడా రెడీ అయిపోయిందండి. మా అత్తమ్మ చిన్న ఫోటో పెడతారేమో అనుకుని నేను చిన్నగా రెడీ చేశాను. రెడీ చేశాక మా అత్తమ్మ పెద్ద ఫోటో పెట్టేశారు. అందుకని దండ కొంచెం చిన్నగా అయింది. కానీ పర్లేదు, చూడండి ఎంత సూపర్ గా వచ్చిందో. నెక్స్ట్ టైం ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసి చూపిస్తాను మీకు. కానీ గాజుల దండ వేసి అమ్మవారికి మాత్రం ఎన్ని నగలు వేసినా అస్సలు సరిపోదండి. గాజుల దండ వేస్తే ఆ లుక్కే వేరండి. ఇంకా 5 ముత్తైదువులకి వాయనాలు ఇవ్వాలి కదండి. నేను వాయనంలో ఏమేమి పెడతానో చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్లేట్లో ఒకటి బ్లౌజ్ పీస్, అలాగే పసుపు కుంకుమ, 2 తమలపాకులు, ఒక పసుపు కొమ్ము, ఒక ఖర్జూరము, ఒకటి వక్క వేసుకోవాలండి. ఒక 1 రూపీ కాయిన్ వేసుకోవాలి. తర్వాత 5 గాజులు వేసుకోవాలండి. రెడ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా, ఇంకా వేరే వేసుకోకూడదు. అలాగే 2 అరటి పండ్లు, ఇంకా శనగలు మాత్రం కంపల్సరీ అండి. మనం వరలక్ష్మి వ్రతం చేసే ముందు రోజు నానబెట్టుకోవాలి. అలాగే పువ్వులు, ఇంకా వేసేవాళ్ళు కోన్ కూడా, కాటుకాపి కూడా వేస్తారండి. అత్తమ్మ ఫస్ట్ నుంచి ఇలానే ఇస్తారంట, అందుకోసం నేను ఇలానే రెడీ చేసి చూపిస్తున్నాను మీకు. ఖచ్చితంగా వేయాలి అని ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, నేను నెక్స్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి వేస్తాను. ఇంకా అమ్మవారి ఫోటో ముందు కలశంని పెట్టేసి ఒక క్లాత్ వేసుకొని వాయనం మొత్తం, ప్లేట్స్ మొత్తం అమ్మవారి ముందు పెట్టుకోవాలి. ఇలా అన్ని పెట్టేసుకొని అమ్మవారి ముందు దీపాలను పెట్టుకోవాలి. ఇలా కింద ఒక ప్లేట్ తో పెట్టుకోవడం వలన కింద క్లాత్ వేస్తాం కదండి, కొంచెం కాలకుండా కూడా సేఫ్టీగా ఉంటుంది. తర్వాత ఇలా 1 రూపీ కాయిన్స్, 2 రూపీ కాయిన్స్ లలో లక్ష్మీదేవిని పెట్టేశాము. ఎంత బాగా అనిపిస్తున్నారు కదా లక్ష్మీదేవి. ఇంకా ఇక్కడ వినాయకుడిది మా దగ్గర సిల్వర్ ఒక ఫోటో ఉందండి. ఆ ఫోటోని పెడతాము ప్రతిసారి. ఎందుకంటే మనం వినాయకుడికి పూజ చేయకుండా ఏ దేవుళ్ళకి పూజ చేయం కదా. ఫస్ట్ మన పూజ వినాయకుడితోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా ఫస్ట్ ఇక్కడ వినాయకుడి ఫోటో పెట్టుకున్నాము. ఇంకా అమ్మవారికి గాజులు వేయలేరేంటి అని అనుకోకండి, పూజ చేసేటప్పుడు వేస్తాను. ఇంకా అత్తమ్మ ఎప్పటి నుంచో ఈ గవ్వలు ఇవన్నీ పెడతారంట. ఇంకా గవ్వలు, పసుపు కొమ్ములు, వక్కలు 5 పసుపు కుంకుమ, అలాగే ఒక గిన్నెలో రెడ్ అండ్ గ్రీన్ గాజులను కూడా వేసి అమ్మవారి ముందు పెడతామండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైనవి వంటకాలు అయితే పెరుగన్నం, పులిహోర, కారం అప్పాలు, తీయటప్పాలు, అలాగే పోలేలు, అలాగే అరటి పండ్లు, ఆపిల్స్ కూడా పెట్టుకున్నామండి. చూడండి, ఇలా మొత్తం అన్ని పెట్టేసుకొని అప్పుడు మేము రెడీ అయ్యి అప్పుడు పూజ చేస్తామండి. ఇలా అన్ని ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి, పూజకు సరిపడేవన్నీ ఒక్క దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా పూజ చేసేటప్పుడు ఏ టెన్షన్ ఉండదు. ఇంకా రెడీ అయిపోయి పూజ చేసేస్తున్నాను. ఫస్ట్ వినాయకుడు పెట్టేసి తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసుకుంటున్నానండి ఇక్కడ నేను. ఇంకా దీపం వెలిగించేసి
ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని పువ్వుతోని అన్నిటికీ వాటర్ చల్లాలండి. ఫస్ట్ వాటర్ వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలతోని ఫస్ట్ పూజ చేసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి కుంకుమ పెట్టగానే అమ్మవారి ఫేస్ ఎంత కలకలలాడుతుంది కదా. ఇంకా ఇక్కడ సైడ్ అత్తమ్మ పువ్వులు పెడుతున్నారు లక్ష్మీదేవి ఫోటోకి. ఇంక ఇలా పూజ చేసేసుకొని ఇంక ఇక్కడ కింద ప్రసాదాలు కూడా ఉంటాయి కదండి, వాయనాలు అన్నిటి కూడా వాటర్ ఇలా పువ్వుతో చిలకరించి తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేయాలండి. ఇక్కడ అత్తమ్మ చెప్తే మీరు చేస్తున్నారు మీకేం తెలుసు అని అనుకోకండి. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అస్సలు లేదు. ఆఫ్టర్ మ్యారేజే ఈ వరలక్ష్మి వ్రతం నేను చేయడం నేర్చుకున్నాను. ఇంకా పెద్దవాళ్ళు మనం ఏదైనా తప్పు చేస్తే పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు కదండి. ఆ తప్పు జరగకుండా పూజ దగ్గర అత్తమ్మ కూర్చొని నాకు ప్రతి ఒక్కటి చెప్తారు, నేను చేస్తూ ఉంటాను. ఇంకా అన్నిటికీ పసుపు కుంకుమ ఎక్కించిన తర్వాత మేము వస్త్రం ఎక్కిస్తామండి వాయనాలలో కూడా. ఇంకా ఇక్కడ ముందు గాజులు మళ్ళీ వినాయకుడికి అందరికి వస్త్రం ఎక్కిస్తాము. ఈ సోంపులు కూడా వేయాలంటండి వాయనంలలో. అప్పుడు మర్చిపోయాం మేము, మళ్ళీ గుర్తుకొచ్చి అత్తమ్మ తెప్పించి వేస్తున్నాం ఇక్కడ. ఇంకా వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదండి, బుక్ కూడా ఫోటో పెట్టేసి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టేస్తున్నాను నేను. పెట్టేసి ఇంకా అగరబత్తులను ముట్టించేసి అగరబత్తులతో కూడా ఒకసారి 5 సార్లు ఇలా తిప్పేసుకొని పెట్టేసి అక్షంతలు తీసుకోవాలండి. అక్షంతలు తీసుకొని మనకి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని అమ్మవారికి మొక్కుకోవాలండి. అమ్మవారికి మొక్కుకొని అక్షంతల్ని అమ్మవారికి వేసేయాలి. ఇంకా వేసేస్తే ఇంకా హారతి ఇచ్చామనుకోండి పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ హారతికి నేను హారతి ముట్టిస్తున్నాను. ఇంకా హారతి పాటలు మాత్రం టీవీలో పెట్టుకున్నామండి మేము. ప్రతి ఒక్కరు చేసేది ఇదే కానీ నేను చూపిస్తున్నాను. టీవీలో పెట్టేసుకొని హారతిస్తున్నాం మేము. మనకు వచ్చిన పాటలు గట్టిగా పాడామనుకోండి ఇంకా నవ్వుతారు అందరూ. నాకు వచ్చిన పాటను నేను మనసులో పాడుకొని టీవీలో పెట్టిన పాటతోనే హారతి ఇచ్చేస్తున్నాము. ఇక్కడ హారతి ఇచ్చేసి మొక్కేసి ఇంకా వాయనాలు ఇచ్చుకోవాలి. ఎవరెవరు వచ్చారో వాయనాలకి నేను చెప్తాను చూడండి. ఇక్కడ నా చిట్టి కోడలికి ఇస్తున్నాను. ఇంతకుముందు బోనాలలో వీడియోలో ఉంటుంది కదా, నా చిట్టి కోడలు ఫస్ట్. చిన్న పిల్లలే అసలైన ముత్తైదువలు అంటండి మా అత్తమ్మ చెప్పారు. లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవే మన ఇంటికి వచ్చినట్టంట. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు వాళ్ళ పాప కూడా ఉంది కానీ ఆ టైంకి నిద్రపోయింది. అందుకే ఫస్ట్ నా కోడలికి ఇస్తున్నాను. తనకి ఇచ్చేసి తన కాలు మొక్కాక నాకు ప్రశాంతంగా అనిపించింది. సాక్షాత్ అమ్మవారు వచ్చి దీవించినట్టు అనిపించింది. ఇంక ఇక్కడ మా వదినకు కూడా వాయనం ఇస్తున్నాను. కంకణం కడతామండి మేము. వాయనం ఇచ్చే వారికి అందరికి కంకణం కడతాము. తర్వాత వదినకి ఇచ్చేస్తున్నాను. తర్వాత తిను మా మరదలు, తను నాకు కంకణం కడుతుండ్రు. తర్వాత నేను తనకి కంకణం కడతాను.
ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అని అనేసరికి తర్వాత ఎవరు తీసుకుంటున్నారంటే లక్ష్మీదేవి అనేసరికి ఇప్పుడు మా సిస్టర్ నవ్వుతుండ్రు. తనకి తెలీదు, ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి. లక్ష్మీదేవి పూజ వాళ్ళ ఇంట్లో లేదు, ఇక్కడ ఆమె కనమంటే తెలియలేదు. ఇంకా నవ్వుతుంది చూడండి. తన కూడా కంకణం కట్టేసి ఇలా కొంగుతోనే ఒక 2 టైమ్స్ ఇలా అని ఇవ్వాలంటండి, అత్తమ్మ చెప్పారు. ఇలా ఇచ్చేసి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అనేసి ఎవరు వచ్చారు ఇంటికి అంటే వరలక్ష్మీదేవి అనాలి అని చెప్పేసి చెప్తున్నాను. అంతే అండి. ఎలా జరిగింది ఏంది మా వరలక్ష్మి పూజ వీడియో మొత్తం చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. Follow for more videos. Bye friends.